అందరికీ నమస్కారం. నేను మీ నానమ్మను. నేను ఒక కోయిల విషయంగా హైదరాబాద్కి పోతున్నాను. ఆ కోయిలకి పోయిన విశేషాలు మీకు నేను చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను. నేను ఉండాల్సిన ఇంటికి పోతున్నాను. ఇప్పుడంతా పిల్లలు హోటల్ రూములు వద్దు, వాళ్ళకి ఇష్టం లేదు, తీసుకోవటం లేదు. ఇప్పుడు మన ఇల్లు లాగే దొరుకుతున్నాయి. అందుకని నేను మంచి ఇల్లుగా తీసుకున్నాను. హోటల్ అయితే రూమ్లోనే ఉండాలి, బయటకు వెళ్ళటం కుదరదు. ఇదంటే మన ఇల్లు లాగే అన్నీ కూడా వసతులు బాగుంటాయి. అందుకే మన ఇల్లు లాగే ఉంటుంది అని చెప్పి నేను ఇలాగ తీసుకున్నాను. ఇప్పుడు నా మనవడితో బాగా ఆడుకోవటానికి ఇలా ఇల్లు తీసుకుంటేనే బాగా చక్కగా ఉంది, బాగా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడు, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. అందుకని నాకు సంతోషంగా ఉంది. వాళ్ళని చూడటానికి పోతున్నాను. నేను నా జీవితంలో చాలా కష్టపడ్డాను. అప్పుడు ఆ జీవితం ఎందుకు అని ఒక అమ్మలాగా నేను అనుకున్నాను. దేవుడు మనకి ఏమి తీసిపెట్టున్నాడు అని మనకు తెలియదు కదా. నేను అలా ఉన్నప్పుడు నా కొడుకు, నా కోడలు నాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. ఆ తర్వాత నాకు ఒక మ్యాజిక్ లాగా నాకు ఒక మనవడు వచ్చిండు. ఆ తర్వాత నా మనవడు వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. నాకంత సంతోషమే వచ్చిందంటే నా మనవడు వాడి వల్లే వచ్చింది. వాడే నా జీవితం. అందుకే పిల్లలారా, మనకి నేను ఏడ్ చేసి నాకు ఎంత సంతోషంగా నాకు ఒక మనవాడు ఎట్ట దొరికిండో మీకు కూడా రేపు ఒక గిఫ్టే తీసిపెట్టి ఉంటాడు దేవుడు. అందుకని మీరు కూడా ఏ కష్టాలు వచ్చినా సరే, ఏది చేయినా సరే, మీరు ఏది ఆలోచించకూడదు, ధైర్యంగా ఉండాలి. అందుకే దేవుడు అందరికీ ఏదో ఒక టైంలో ఏదో ఒకటి ఇస్తాడు. మన జీవితం మనం అవసరం లేకుండా నిదానంగా తీసుకుపోవాలి. నేను ఇంకా 4-5 రోజులు ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఇక్కడ ఏంటి అని అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.